కాదు కృతి డాన్సులు ఇరగదీస్తారంటగా సినిమాలో. చాలా బాగా చేసింది. అసలు మా మొత్తం ఎడిటింగ్ లో కూడా మాట్లాడుకున్నారు కృతి గారు డాన్స్ అసలు సినిమా సూపర్ సూపర్ సూపర్. అంటే ఇంకా నాకు అసలు డాన్స్ రాదండి, ఏమీ రాదు. అలా ఉండి కరెక్ట్ షార్ట్ వరకు కొరియోగ్రాఫర్ కూడా ఇప్పుడు ఏమైతే ఏం చేయవచ్చు అని యాంగిల్ ఉంటుంది. కరెక్ట్ సాంగ్ టైపు షాక్, అరే ఇంకా ఇంకా అలా ఉంటుంది. మా మేనేజర్ కూడా యాక్చువల్లీ నాకు ఎప్పటికీ గుర్తుంది, ఏదో సెట్స్ ఏదో జరుగుతుంటే బయటకు వచ్చిన అసలు నా లైఫ్ లో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అది చాలా కామ్ గా కూల్ గా ఉంటుంది, డాన్స్ మాత్రం ఏంతో వేరేజ్ చేసిందని అలా ఉంటుంది అండి. అంటే షీ సేవ్స్ అన్ ఎనర్జీ ఓన్లీ ఫర్ ద సీన్ అండ్ దానికి అనమాట. ఓకే. ఫస్ట్ నాతో వచ్చి సేమ్ డాన్స్ నాకు ఇప్పుడు చిన్నప్పుడు నేర్చుకున్నాను, బట్ అంత కాన్ఫిడెంట్ కాదు నాకు. పక్కన చేయాలంటే నాకు భయంగా ఉంది అంటే నేను అసలు ఏం రాదు అంటే ఇది అనుకుంటే కదా టేక్ తప్పకని నా తప్పు ఉంటుంది, నేను బాగా చేస్తాను. కొంచెం ప్రిపేర్ చేస్తారేమో సైకలాజికల్ గా కొంచెం. మనమేమో కొంచెం ఓకేలే మనం చింపేద్దాం ఇప్పుడు అనుకున్నాను. ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు మీరు చేసే సాంగ్స్ అన్ని కూడా ఇట్స్ ట్రెండింగ్ కదా అసలు. అండ్ అదిరిందేలో కూడా యూర్ లుకింగ్ సో క్యూట్, ఎంత క్యూట్గా ఉన్నారు కదా, ఎంత బాగుందో నిజంగా. సో అంటే ఈ క్రెడిట్ ప్రసాద్ మురెళ్ళ గారికా ఆర్ టు హూమ్ యూ విల్ గివ్? అందరికీ. అంటే ఐ వుడ్ సే హర్ మదర్. జెనెటిక్స్ అండ్ ఫాదర్ ఆల్సో. బాబా కూడానా? నిజంగా సినిమా అంతా కూడా అంటే ఈ పోస్టర్స్ కానీ అంటే ట్రైలర్లో కానీ యూర్ లుకింగ్ రియలీ గుడ్. కానీ ఈ క్యారెక్టర్ ఇది అని ఒక అంచనాకు రాలేకపోతున్నాం. అంటే నేను సినిమా చేసా కాబట్టి నాకు తెలుసు, బట్ టు ద ఆడియన్స్ అసలు ఈ అమ్మాయి ఏంటి ఈ సినిమాలో పరిగెడుతోంది చాలా ఆవేశంగా లాస్ట్ ట్రైలర్ కట్లో, అండ్ కొంచెం ఇన్నోసెంట్గా ఉంది కొంచెం ఏదో. వాట్ ఈస్ యువర్ క్యారెక్టర్? ఇట్ ఈస్ అంటే కొంచెం ఇన్నోసెంట్ షేడ్స్లోనే ఉంది, కొంచెం కామ్. అండ్ అంటే ఐ థింక్ దిస్ ఇస్ ద క్యారెక్టర్ విచ్ ఇస్ మోస్ట్ లైక్ కృతి. అంటే నేను రియల్ లైఫ్లో ఎలా ఉంటానో అలా ఉంటుంది. చాలా షేడ్స్ ఉన్నాయి, బట్ అది సీన్ని బట్టి బయటకు వస్తాయి.